ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ముస్లింలకు కీలకమైన నామినేట్ పదవుల్లో నియమించాలని వారు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది ముస్లింలలో ఎక్కువ శాతం మంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటూ వస్తున్నారు. టీడీపీకి అనుకూలమైన ముస్లిం సమాజం ఈ ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి నిర్విరామ కృషి చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విశాఖలో రాష్ట్ర స్థాయి ముస్లింల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముస్లింలకు చెందిన అన్ని జమాతుల నుంచి ప్రధాన నాయకులు వచ్చి పాల్గొనడమే కాకుండా టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఆయన సమక్షంలోనే ముస్లింలంతా కూటమికి ఓట్లేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని తీర్మానించడంతో పాటు కూటమి ప్రభుత్వాన్ని బలపరుస్తున్నామని ప్రకటించారు. చంద్రబాబుకు అనుకూలంగా బాగా ప్రచారం కూడా చేశారు. దీంతో రాష్ట్రంలోని ముస్లింలంతా మూకుమ్మడిగా కూటమి అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ముస్లింలు కోరుకున్నట్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ముస్లింలకు తగిన గుర్తింపు లభించలేదని వారు వాపోతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని ముస్లింలు తమకు కీలక పదవుల్లో ఒక్క నాయకుడు కూడా లేకపోవడంపై ముస్లింలు లోటుగా భావిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించి ప్రాధాన్యత కలిగిన నామినేట్ పదవుల్లో ముస్లింలను నియమించడం ద్వారా అత్యంత వెనుకబాటుకు గురవుతున్న ముస్లిం సోదరులను గుర్తించినట్లవుతుందని మేధావులు అంటున్నారు. విశాఖలో ఎన్నికలకు ముందు నిర్వహించిన రాష్ట్ర స్థాయి ముస్లింల సమావేశంలో ఆ రోజు జరిగిన విషయాలు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఇన్షాల్లా శ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరి కాసేపట్లో ఇన్షాల్లా మన ప్రాంగణానికి విచ్చేస్తారు. సదూర ప్రాంతాల నుండి మీరందరూ కూడాను విచ్చేసినందుకు మీరందరికీ కూడాను మనస్ఫూర్తిగా పేరున ప్రతి ఒక్క ఉలమాయక్రామ్కి, ప్రతి ఒక్క మత పెద్ద కూడాను మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడాను స్వాగతం పలుకుతున్నాను. మీరందరినీ స్వాగతం పలుకుతూ పాటే మీరందరికీ కూడాను కృతజ్ఞతాభివందనలు కూడాను తెలియజేస్తున్నాను. ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం ఉందో రానున్న రోజుల్లో ఏదైతే ఆంధ్ర రాష్ట్రం బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం మేము సైతం ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఏదైతే అభివృద్ధి ఉందో ఈ అభివృద్ధిలో మా యొక్క పాత్ర కూడా ఉండాలా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలా అని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మన ముస్లిం సమాజం తరపు నుంచి కూడాను మా యొక్క పూర్తి మద్దతు తెలియజేయడానికి ఆ రాష్ట్ర నలుమూల నుండి, మరీ ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతం నుండి, చిత్తూరు లాంటి ప్రాంతం నుండి, చిత్తూరులో పలంనేరు నుంచి సైతం కూడా అంటే దాదాపు 1000 కిలోమీటర్లు 800 to 1000 కిలోమీటర్స్ చదువుర ప్రాంతం నుండి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు ఇన్షాల్లా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాల్సిన గుంటూరు నుంచి విచ్చేసినటువంటి మౌలానా మెహబూబ్ రషీదీ గారిని ఆహ్వానిస్తున్నాను. ఒక్క నిమిషంలో మీ యొక్క మెసేజ్ ఇవ్వాలి. ये हमारी इस्लाम की क्रीम है, पूरे स्टेट से जो है उलमाए किराम आए हुए हैं और उलमा अच्छी तरीके से मतन को भी जानते हैं, हाशिये को भी जानते हैं. उसकी तफसील मुझे करने की जरूरत नहीं है. मैं ये अर्ज करना चाहता हूँ, दिल दिया है जान भी देंगे. మనస్సు ఇచ్చాం, ప్రాణం సైతం కూడా మీకోసం అర్పిస్తాం. मैं मौलाना हुसैन साहब मज़ाहरी को दावत देता हूं, जो कि माइनॉरिटी हక్కుల పరిరక్షణ సమితి के స్టేట్ జనరల్ సెక్రటరీ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సభకు వందనాలు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక విషయం, 2014 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల ముస్లిం జనాభా వాళ్ళ ఒక జీవితాల గురించి ముందు మనం పరిశీలన చేసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రం ఎలా నడిచింది, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాభా, వాళ్ళల్లో ఉన్న 50 లక్షల ముస్లిం సమాజం వాళ్ళ జీవితాలు ఎలా గడిపారు అనేది ఈరోజు మనం మనస్సాక్షిగా, దైవ సాక్షిగా పరిశీలించుకోవాలి. ఈరోజు రాష్ట్ర అవసరాల కోసం, 5 కోట్ల ఆంధ్ర జనాభాల అవసరాల కోసం ఈరోజు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఏమంటున్నారు? వీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళకి మేము ఓటు వేయము. సరే, మీ విషయానికే మేము వస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు గత 2019 నుంచి 2020 దాకా ఎవరితో ఒప్పందం పెట్టుకున్నారు? ఆయన ఒప్పందం బీజేపీతో పెట్టుకోలేదా? ఆయన బీజేపీతో ఇది నడపలేదా? ఇది మనం గమనించాలి. కొంతమంది ఏమంటున్నారండి నాయకులు, ఆయన అయితే బయట నుంచి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు లోన్ నుంచి ఇస్తున్నారు. అరే స్వామి,
మనిషి బయట నుంచైనా లోన నుంచైనా అది సహకారమే. మనం ఇది అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటే తప్పులేదు. మన నాయకులందరూ దీని గురించి చెబుతున్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉండి రాష్ట్రాన్ని సస్యశ్యామలుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బీజేపీతో పెట్టుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీ కళ్ళకి ఇది అవుతుందా అని ఈ సభాముఖంగా మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలా కదా? పరిపాలించాలి. రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, సీఎం అవ్వాలి. ఇప్పుడు సార్ మమ్మల్ని ఏదైతే లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్ గా నేషనల్ లెవెల్ నుంచి ఏదైతే మాకు మత పెద్దల నుంచి సపోర్ట్ వస్తుంది, వారికి చెందినటువంటి మన స్టేట్ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని జస్ట్ మిమ్మల్ని పరిచయం చేద్దామని చెప్పేసి ముఫ్తీ మొహమ్మద్ ఇస్మాయిల్ ఖాసిమీ గారు, స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తన్జీమ్ ముఫ్తియాన్ సార్. అదేవిధంగా మౌలానా హుసేన్ అహ్మద్ గారు, మౌలానా హుసేన్ ఫ్రమ్ జమియతే ఉల్మా. అదేవిధంగా హాఫీజ్ మొహమ్మద్ అలీ గారు ఫ్రమ్ జమాతుల్ ఉలమా. అదేవిధంగా మొహమ్మద్ ఫారూక్ అల్ ఖాసిమీ గారు సార్ గారు. అదేవిధంగా నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉలెమా కౌన్సిల్. అదేవిధంగా ఎం నయీముర్ రెహమాన్ ఖాన్ రషాదీ గారు, ఇమామ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ప్రత్యేకంగా ముస్లిం మైనార్టీల కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలో స్పష్టంగా 5-6 పాయింట్లు మెన్షన్ చేశారు. కాబట్టి ఇదొకటి గమనించాలి. అదేవిధంగా ఇంత త్వరగా మీరందరూ కూడాను ఇక్కడికి రావడం, మన బీజేపీతో కలిసి ఉంటే సహజంగా ఏంటంటే ముస్లిం సమాజం దూరం ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ నాయకుడిపై ఉన్నటువంటి నమ్మకం ముస్లిం సమాజానికి అది ఎవరు కూడా వెలకట్లేదు సార్. ఈ రోజున నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను సార్, బీజేపీతో ఉన్నారంటే దానికి కొంచెం ముస్లిం సమాజం ఒకటి వెనకేస్తుంది. కానీ బీజేపీతో ఉన్నా కూడా కానీ మత పెద్దలు సార్ ఒక్కొక్కళ్ళు 2000 మంది కాదు 1000 మంది వీళ్ళ వెనకాల ఉంటారు. అటువంటి మత పెద్దలందరూ కూడా ఈ రోజు మీతో పాటు కలిసి నడవడానికి వాళ్ళు ముందుకు వచ్చారంటే నిజంగా మనం వీళ్ళ రుణం ఎంత చెప్పినా కానీ మనం తీర్చుకోలేదు సార్. కాబట్టి నెక్స్ట్ మీరందరూ కూడా గత 3-4 రోజుల నుంచి చూస్తున్నారు, నేషనల్ లెవెల్లో అనేకమైనటువంటి మత సంస్థలు అందరూ కూడా వరుస కట్టి సార్ గారికి మద్దతు తెలిపినాయి. ఎందుకంటే గోల్డ్ కానీ డైమండ్ కానీ ఎక్కడున్నా కానీ గోల్డ్ డైమండే, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి మా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ డైమండ్ కన్నా కూడాను ఎక్కువ విలువ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్ కూడా గుర్తించి వచ్చి మరి ఆయన చేసినటువంటి సేవలను అభినందిస్తూ ఆయనకి వారి యొక్క ప్రశంసా పత్రాన్ని, అదేవిధంగా వారి యొక్క ఆమోదాన్ని, అదేవిధంగా ముస్లిం సమాజం అందరితో కూడాను, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ముస్లిం సమాజంతో కూడాను, ప్రతి ఒక్కరితో కూడాను వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. ఓటు సైకిల్ గుర్తుపై వేయాలి, ఓటు కేవలం సైకిల్ గుర్తుపై మాత్రమే ఎంపీ మరియు ఎమ్మెల్యే 2 ఓట్లు కూడా వేయాలని చెప్పేసి వారు అభ్యర్థిస్తున్న సంగతి చూసి ఈ సందర్భంగా ఏదైతే నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఉలెమా కౌన్సిల్ ముఫ్తీ మొహమ్మద్ ఫారూక్ అల్ ఖాసిమీ గారు ఉన్నారో ఆయన్ని ప్రసంగించవలసిందిగా కోరుతున్నా. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇలా వెనక 1000 మంది ఉంటారు. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఇది కనబడటానికి 150 మంది, కానీ 150 మంది కాదు సార్, ఇది లక్షల మంది ఉన్నారు ఇక్కడ రాష్ట్రంలో. तो इनके सामने मैं कहता हूँ, मैं जो डिमांड करा यूनिवर्सिटी మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో కేంద్రంలో ఎవరు వస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, నో ऑब्जेक्शन, కానీ ला एंड ऑर्डर प्रॉब्लम नहीं आना, मुसलमानों को खाना नहीं, मुसलमानों की इज्जत होना, मुसलमानों की इज्जत होना। सर ये 4% रिजर्वेशन और इसी तरह से मुस्लिम कम्युनिटी की इज्जत और मुस्लिम कम्युनिटी की सिक्योरिटी और आंध्र प्रदेश का डेवलपमेंट में आप एक कमिटमेंट दे दें, हम सब आपके साथ और तमाम ऑर्गेनाइजेशंस आपके साथ काम करेंगे। बहुत बहुत जज़ाकल्लाह मौलाना। ఉపకారం అనేది మన ఇస్లాం ధర్మంలో ఎవరైనా మాపై ఉపకారం చేస్తే గనక ఆ ఉపకారాన్ని మేము ఉంచుకుంటామా? అరే ఎన్ని ఉపకారాలు చేసినటువంటి వ్యక్తిని మనం గుర్తించలేకపోయాము. ఇప్పుడైనా కానీ గుర్తించి ఈ రోజున ఇందాక ముఫ్తీ గారు చెప్పినట్టుగా హజ్ హౌస్ దగ్గర నుంచి తీసుకొని ఏదైతే మన APSMFC దగ్గర నుంచి తీసుకొని ఉర్దూ భాషకి, నిజంగా ఉర్దూ భాషలో మాట్లాడలేకపోయినా కానీ సారు ఉర్దూ భాషకి చేసింది మనం వర్ణించలేము. రాబోయే 100 సంవత్సరాలు కూడా ఉర్దూ భాషకి ఇంత ఇది ఎవరు చేయలేరు. ఒక యూనివర్సిటీ కాదు 2 యూనివర్సిటీలు ఇచ్చి ఉర్దూలో స్పెషాలిటీ చేసి ఇచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇటువంటి ఉపకారం అంటే మాపై ఉపకారం ఉంది, ఆ ఉపకారాన్ని తీర్చుకునే ప్రయత్నం అవకాశం అందరికీ వచ్చింది. ముస్లిం సమాజం మొత్తం కూడాను ఆ ఉపకారాన్ని తీర్చుకొని వన్ సైడెడ్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారిని ఆ ఉపకారం తీర్చుకుంటాము అని చెప్పేసి కర్తల ధ్వనులతో మీరు అందరూ కూడాను సాటి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి స్కాలర్స్ అంతా వచ్చారు. చాలా మిమ్మల్ని చూస్తే ఒక సంతోషం, ఒక ఆనందం.
నేను 40 ఏళ్లు చేసినటువంటి పనులు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే దేశంలో ఏ రాష్ట్రంలో చేయనన్ని పనులు నేను చేశాను. అది నేను గర్వంగా చెప్పగలుగుతున్న చరిత్ర ఒక్కసారి మీరు ఆలోచించండి. అది కూడా నేను ఉన్నప్పుడు 95-2004లో వాజ్పేయి గారి నాయకత్వంలో బీజేపీలో ఉన్నా, నేను అలయన్స్లో ఉన్నా, ఎక్కడ కూడా నేను వెనకాడలేదు. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు హైదరాబాద్ నగరం ఒకప్పుడు కమ్యూనల్ వైలెన్స్ ఉండేది, అభద్రతా భావం ఉండేది. అలాంటిది కమ్యూనల్ వైలెన్స్ లేకుండా చేసి మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, కాపాడిన వ్యక్తి నేను. అక్కడి నుంచి డెవలప్మెంట్ మీరు ఒకసారి చూస్తే, ఎప్పుడైతే నేను ఓల్డ్ సిటీ ఒకప్పుడు డెవలప్మెంట్కి నోచుకునేది కాదు, ఎప్పుడైతే హైదరాబాద్ సిటీ ఐటీ వచ్చిందో, ఏదైతే ఓల్డ్ సిటీ పక్కన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందో, అప్పుడు డెవలప్మెంట్ హైదరాబాద్లో మీరు చూస్తే ఇప్పుడు ఎక్కువ బెనిఫిట్ అయిన వాళ్ళలో ముస్లిమ్స్ 35-40% ఉన్నారంటే అది నేను చూపించిన విషయం. ఆ రోజు హైదరాబాద్ని కానీ నేను డెవలప్ చేయకపోయి ఉంటే ఈరోజు ముస్లిమ్స్కి అంత అభివృద్ధి వచ్చేది కాదు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి ఎంపవర్ చేయాలి, ఆర్థికంగా మీ మనోభావాలు కాపాడాలని నా ప్రగాఢమైనటువంటి కమిట్మెంట్. అందుకే మీరు చూస్తే అప్పట్లోనే ఉర్దూ యూనివర్సిటీ ఇస్తారంటే పట్టుబట్టి వాజ్పేయి గారిని మెప్పించి నేషనల్ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈరోజు నేను ఇచ్చిన ల్యాండ్ కూడా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తిని, మామూలు కూడా కాదు, అయినా కూడా ఇచ్చి పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఎక్కడో ఇస్తారు, ఇస్తే కూడా అట్లా కాకుండా సెంట్రల్లో ఇచ్చేది చేశాం. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు బాగా జ్ఞాపకం, బాగారెడ్డి గారు ఎప్పుడు ఉర్దూ 2వ లాంగ్వేజ్ చేయాలని ఉద్యమాలు చేశాడు. ఇప్పుడు లేడు, ఆ పెద్ద మనిషి చనిపోయాడు, మీకు ఐడియా ఉంటుంది. ఆయనకి ఎప్పుడు ఉర్దూ అంటే బాగా లైక్, అందుకే ఉద్యమాలు చేశాడు, ఎవరూ పట్టించుకోలేదు. ఒకేసారి 13 జిల్లాల్లో ఉర్దూ 2వ భాష చేసింది తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ మైనారిటీ సోదరులకు పెట్టింది తెలుగుదేశం పార్టీ. మన నాయకుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు పెట్టారు. ఇంకొక పక్క మీరంతా కూడా బాంబే పోయేవారు, ఆజీవ్ యాత్ర పోవాలంటే. అలాంటి నేను హైదరాబాద్ లో అసెంబ్లీ ఎదురుగా ఎప్పుడు చూసినా కనపడాలని సెంట్రల్లో ఒక బ్రహ్మాండమైన ఆజ్ హౌస్ కట్టింది నేనే కట్టాను. దానికి ఒకసారి చూస్తే చాలా సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, ఒక సమస్య వచ్చింది. ఆ బిల్డింగ్ కట్టినప్పుడు కొన్ని నిబంధనలు వచ్చాయి. నేను ఒక చట్టం తీసుకొచ్చాను, ఏ ఏరియాలో కూడా దీనికంటే అతిక్రమించకూడదు, ఇంతే కట్టాలి, ఇంత ఏరియా ఉంటుంది, చుట్టుపక్కల ఉండే పరిస్థితులు బట్టి, ఆ రోడ్డు క్లాసిఫికేషన్ బట్టి. నేను చట్టాన్ని అమెండ్ చేసి ఆజ్ హౌస్ కి ఏ విధంగా మీ రిక్వైర్మెంట్స్ అన్ని కట్టించి నేనే కట్టించాను. అంటే ఒక చట్టాన్ని అమెండ్ చేసి, నాకు కమిట్మెంట్ లేకపోతే చేయాల్సిన పని లేదు. అక్కడి నుంచి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వేయించా. హజ్యాత్ర పోవాలంటే ఫస్ట్ టైం డైరెక్ట్ ఫ్లైట్లు కూడా వేయించా. ఆ రోజుల్లోనే దుకాన్ మకాన్ కి ప్రారంభించాం, షాదీఖాన్లో డబ్బులు ఇచ్చాం, అవన్నీ చేశాం. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే మళ్ళీ కర్నూలు కేంద్రంగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. నాకు కమిట్మెంట్ లేకపోతే 2 యూనివర్సిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో పెట్టామంటే అది నా హయాంలో అయినా తప్ప వేరే వాళ్ళ హయాంలో కాదు. రెండోది ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ హజ్ హౌస్ కడపలో కట్టాం, విజయవాడలో ప్రారంభించాం. కడపలో కడితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటున్నారు 90% పూర్తి చేసిన హజ్ హౌస్ పూర్తి చేయలేకపోయాడు 10%. ఆయన మేము డిప్యూటీ సీఎం వచ్చో విగ్రహం కనీసం 10% కూడా డబ్బులు ఇవ్వలేకపోయారంటే ఏమన్నా. నేను షాదీఖానాలు కట్టాను, షాదీఖానాలు పూర్తి చేయలేకపోయాను. మళ్ళీ నేను ఆలోచించినప్పుడు మీరు చూస్తే ఎవరైతే మీకు మత పెద్దలు ఉన్నారు, మనం ఇమాములు, మౌజములకి ఫస్ట్ టైం దేశంలోనే గౌరవ వేతనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ ఫస్ట్ టైం గౌరవ వేతనం ఇచ్చాం. నా దగ్గరకు వచ్చి ముస్లింలు చెప్పినప్పుడు ఎట్టి పరిస్థితిలో 4% రిజర్వేషన్లు కాపాడుకుంటామని చెప్పడమే కాదు,
అడ్వకేట్స్ ఎంతమంది కావాలో పెట్టండి, ఎంత పవర్ఫుల్ అడ్వకేట్ పెట్టండి అని మా మంత్రిని కూడా పంపించి ఢిల్లీలో కూర్చొని మీ యొక్క రిజర్వేషన్స్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, కాజీలకు కూడా ఇస్తామని చెప్పి, ఇమాములకు సమానంగా గౌరవిస్తామని చెప్పి. ఇవన్నీ మీరు చూసినప్పుడు చాలా చేశాం. మీరు రంజాన్ తోఫా ఇచ్చాం, అదే మరి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం దుల్హాన్ ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చాం. నేను అడుగుతున్నా, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడైనా ఏ ముస్లింకైనా అన్యాయం జరిగిందా, లేకుంటే మీకు మీద దౌర్జన్యం జరిగిందా అని నేను అడుగుతున్నా. యూ టెల్ మీ వన్ ఇన్సిడెంట్. ఎక్కడ నేను ఎప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవరిని కూడా ఎక్కడ కూడా అభద్రతా భావం ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా కావాలని చేస్తే అది లాస్ట్ డే అని చెప్పి హెచ్చరించి మిమ్మల్ని కాపాడిన వ్యక్తిని నేనే. ఆ విషయం అందుకే ఈసారి ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఒకసారి చూస్తే మళ్ళీ చాలా స్పష్టంగా పెట్టాను. మీరు ఒకసారి చూసినప్పుడు ముస్లిం మైనారిటీస్ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం. రాజయాత్రకు పోవాలంటే ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకొక పక్క నూరు భాషా కార్పొరేషన్ కి 100 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వడ్డీ లేని రుణాలు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం. ఇంకొక పక్క ఇమాములకి మౌజుములకి పెంచా, 10,000 5,000 చేశాను. జగన్మోహన్ రెడ్డి 3,000 5,000 కూడా ఇవ్వకపోతే నేను మీటింగ్ లో తిడితే 6 నెలలు బకాయిలు మొన్న చెల్లించాడు. ఎందుకోసం? ఓట్ల కోసం. ఓట్లు అయిపోతే మళ్ళా నేను తిడితే మీటింగ్ లో అప్పుడు ఇచ్చాడు. ఇంకొక పక్క నేను చూస్తే దాన్ని 10,000 చేశాను, 5,000 చేశాను. ఇప్పుడు అర్హత ఉన్న ఇమాముల్ని ప్రభుత్వ కాజులుగా నేను ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ప్రతి మసీదుకి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని స్పష్టంగా హామీ ఇచ్చాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మనందరం భయంతో బతకాల, భరోసాతో బతకాల. మీరు కోరుకునేది ఏంటి? భరోసా కావాలనుకుంటాం, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాం. కానీ ప్రతి రోజు చనిపోతూ బతకడం ఏంటని నేను అడుగుతున్నా. నేను అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి దోహదం చేసే వాజ్పేయి గారి పీరియడ్ లో, మీకు తెలుసు ఆ డ్రామా ఆయన రాశారు. ఆయన ఆటోబయోగ్రఫీ రాసి నేను ప్రెసిడెంట్ అయ్యానంటే ఆయన జర్నీ మొత్తం రాస్తూ వాజ్పేయి గారి నుంచి ఫోన్ వచ్చింది. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం నుంచి ఫోన్ వచ్చింది నాకు. ఏంటని నేను ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని వాజ్పేయి గారు ఫోన్ చేసి అడుగుతారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోసం మీరు నో అని చెప్పొద్దు అన్నాడు. కానీ నేను అన్నాను ఆయనతో, నాకెందుకంటే ఇవన్నీ రాజకీయాలు, నేను రాజకీయాలు కొత్త, నేను ప్రశాంతంగా ఉన్నాను. కాదు, మీరు ఉండాలి, దేశానికి అవసరం అని చెప్పాడు. చెప్పి ఆ తర్వాత వాజ్పేయి గారు ఫోన్ నాకు చేశారు. చేస్తే నేను యాక్సెప్ట్ చేశాను. తర్వాత జరిగింది కూడా నేనే ఉండి దగ్గరుండి అన్ని రాజకీయ పార్టీలను ఆర్గనైజ్ చేసి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా గట్టిగా చెప్పి మీరు ఓటు వేయకపోతే మీకు పుట్టుగతులు ఉందని చెప్పి మొత్తం కన్సెన్సస్ తీసుకొచ్చి ఎక్సెప్ట్ కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప అందరూ సపోర్ట్ చేశారు. అది చరిత్ర. ఎందుకు నేను మేధావి రావాలి, మైనార్టీ సోదరులు ఉండాలి అని పెట్టాను. కాపాడుకుంటామని చెప్పడమే కాదు, అడ్వకేట్స్ ఎంతమంది కావాలో పెట్టండి, ఎంత పవర్ఫుల్ అడ్వకేట్ పెట్టండి అని మా మంత్రిని కూడా పంపించి ఢిల్లీలో కూర్చొని మీ యొక్క రిజర్వేషన్స్ కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మళ్ళా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, కాజీలకు కూడా ఇస్తామని చెప్పి, ఇమాములకు సమానంగా గౌరవిస్తామని చెప్పాం. ఇవన్నీ మీరు చూసినప్పుడు చాలా చేశాం. మీరు రంజాన్ తోఫా ఇచ్చాం, అదే మరి ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం దుల్హాన్ ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, ప్రత్యేకమైన బడ్జెట్ ఇచ్చాం. నేను అడుగుతున్నా, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎప్పుడైనా ఏ ముస్లింకైనా అన్యాయం జరిగిందా, లేకుంటే మీకు మీద దౌర్జన్యం జరిగిందా అని నేను అడుగుతున్నా. యూ టెల్ మీ వన్ ఇన్సిడెంట్. నేను ఒకటే మీ అందరినీ కోరేది ఏంటంటే, మీలో కూడా మంచిని మంచిగా, చెడును చెడుగా ఖండించే మనస్తత్వం మీ మతంలో, ఇస్లాంలోనే చాలా స్పష్టంగా ఉంది. కనీసం నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇవన్నీ జరుగుతాయి, మీకు శక్తి ఉంటే పూర్తిగా ఆపాలి.
ఆపలేనప్పుడు కనీసం తప్పని నీ నోటి ద్వారా ఖండించాలి. అది కూడా చేయలేకపోతే మూడోది కనీసం మనసులో పెట్టుకొని యాక్షన్ మీరు చేయకపోతే మనకు న్యాయం జరగదు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను మీకు అండగా ఉంటా. నేను అండగా ఉంటానని మాటలు చెప్పడం కాదు, అండగా ఉంటానని నిరూపించుకున్నాను. దట్ ఈజ్ మై బ్రాండ్. ఒకరోజు బ్రాండ్ కాదు ఇది. సమైక్య ఆంధ్రప్రదేశ్ నిరూపించుకున్నా, నవ్య ఆంధ్రప్రదేశ్ నిరూపించుకున్నా. నేను చాలాసార్లు చెప్పాను, నాకు మైన హిందువులు ముస్లింలు కూడా రెండు కళ్ళు, ఇద్దరి రెండు కళ్ళు కాపాడుకుంటాను పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా మీ అందరికి హామీ ఇస్తున్న 4% రిజర్వేషన్లు కాపాడుకుంటాం, ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. 5 ఏళ్ళు నేను అడుగుతున్నాను, ఒక్క పని చేశాడు. ఎక్కడైనా ఒకే ఒక పని మీరు చెప్పండి, ఈ పని చేశారు కదా సార్ చెప్పండి. వాళ్ళ ఏమన్నా ఏది చేయడు. నేను ఒకటే చెప్తున్నా, ఆర్గనైజేషన్స్ అన్నిటికీ మనస్ఫూర్తిగా అభినందనలు. చరిత్రలో ఫస్ట్ టైం మీరందరూ కూడా నాకు ముందుకు వచ్చి సహాయం చేసే పరిస్థితి వచ్చారు. మసీదులు కట్టిస్తా, ఈ 4% రక్షించడం నా బాధ్యత. రాజకీయాల్లో సిద్ధాంతాలు ఉంటాయి, కానీ తెలుగుదేశం పార్టీ ఇది ఎప్పటి నుంచో రక్షిస్తున్నాం. 2004 నుంచి పెట్టినప్పటి నుంచి సపోర్ట్ చేసాం, రక్షించాం. ఇప్పుడు కూడా రక్షించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికి హామీ ఇస్తూ మళ్ళీ ఒకటే మిమ్మల్ని కోరుతున్నా. అదే మరి తప్పకుండా జనరల్ యూనివర్సిటీ ఫరూక్ గారు చెప్పారు, అది కూడా చేసే బాధ్యత కోసం జనరల్ యూనివర్సిటీ పెడతాం. కానీ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, నేను చేసిన పనులకి గుర్తింపుగా 1 సైడ్ ఓటింగ్ వేయించాలి. మీరు అందరూ ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళలో మీ అందరినీ, ఇక్కడ ఉండే వాళ్ళల్లో మీరు వ్యక్తులు కాదు, వ్యవస్థలు. మీ వెనకాల పెద్ద ఓట్ బ్యాంక్ ఉంది. మీరందరూ ఒకే మాట చెప్పగలిగితే నా ఉద్దేశం 100-70-80% ముస్లింస్ మనతోనే ఉంటారు. దానికి అనుమానం లేదు. మళ్ళీ రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నేను తీసుకుంటా. పూర్తిగా మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అన్ని విషయాలు నేను అండగా ఉంటా. ఈ రోజు మీతో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది ఈ రోజు రేపే ఉంది. అందులో 5 మీటింగ్లు ఉన్నాయి నాకు ఈ రోజు ఉదయం నుంచి. చాలా దూరం వెళ్ళాలి. నేను ఒకటే, ఎలక్షన్ అయినా కలుద్దాం. నాకు కూడా ఈ రోజు నుంచి ఒక ట్రెండ్ సెట్ అయిపోవాలి. ముస్లింస్ అంతా తెలుగుదేశానికి ఓటేస్తున్నారు, ఎన్డీఏకి ఓటేస్తున్నారు. నేను మీ అండగా ఉంటా, మిమ్మల్ని రక్షించుకుంటా, మిమ్మల్ని అభివృద్ధి చేస్తా. పూర్తిగా అన్ని కార్యక్రమాలు పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ మైనారిటీ వెల్ఫేర్ కోసం, మిమ్మల్ని ఎంపవర్ చేయడం కోసం చేస్తారని హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ కడలి ఇస్లామిక్ న్యూస్ గైడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించాలని మనవి.